సో మేము ఇప్పుడు జర్నీ చేసే కార్ వచ్చేసి మన కారు వేరేడు బాయా టీయూఈ 300 మహేంద్ర టీయూఈ 300 అన్నమాట. ఈ కార్లో మేము కుంభమేళాకి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఎన్ని గంటలు పట్టిందన్నా? 1.5 డే పట్టింది కాకినాడ నుంచి. ఫ్రెండ్స్ మా జర్నీ కాకినాడ నుంచి 2:35 PM స్టార్ట్ అయింది. కాకినాడ నుంచి విశాఖపట్నం దగ్గర ఉన్న మర్రిపాలెం బైపాస్ మీదుగా శ్రీకాకుళం వెళ్ళి, శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వెళ్ళి, ఇచ్చాపురం నుంచి ఒరిస్సా వెళ్ళాము. ఒరిస్సాలోని బలంపూర్కి వెళ్ళి, బలంపూర్ నుంచి సంబల్పూర్కి వెళ్ళాము. సంబల్పూర్ నుంచి ఛత్తీస్గఢ్ దగ్గరలో ఉన్న అంబికాపూర్కి వెళ్ళి, అంబికాపూర్ దగ్గర నుంచి మీర్జాపూర్కి వెళ్ళి, మీర్జాపూర్ దగ్గర నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళడం జరిగింది. ఆన్ ద వేలో చేబ్రోల్ దగ్గర సత్యమ్మ తల్లి ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మవారి విగ్రహం మాత్రం చూడటానికి కన్నుల విందుగా ఉంది. ఆ ఆలయం దగ్గర కొంత టైం ఆగి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ ఈ వీడియో మీరైతే లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి అనేది చూపిస్తాను. ఏ టైంకి ఎక్కడి వరకు రీచ్ అయ్యాము, పెట్రోల్ ఎక్కడెక్కడ కొట్టించాం, ఏ స్టేట్లో పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. దాంతోపాటు మా జర్నీలో ఉన్న ఫన్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తూ ఉంటాను. సో మీరైతే మిస్ కాకుండా లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. ప్రజెంట్ మేము ట్రావెల్ చేసిన ఈ వెహికల్ నేమ్ వచ్చేసి టీయూవీ 300. ఈ వెహికల్ వచ్చేసి కాకినాడలో మేము రెంట్కి తీసుకున్నాము. 4000 నుంచి 4500 మధ్యలో ఛార్జ్ చేస్తారు. సో ఫుల్ ట్యాంక్ చేయించాం. ఇది డీజిల్ వెహికల్. ఫుల్ ట్యాంక్ చేయిస్తే 3500 అలా ఛార్జ్ అయింది. సో మేమైతే మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాము ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ తర్వాత. ఇలా మనం కార్లో వేరే స్టేట్స్కి ట్రావెల్ చేసినప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వేరే స్టేట్స్కి వెళ్తున్నాం కాబట్టి టోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మేమైతే అరౌండ్ 6 to 7 టోల్స్ అనేది క్రాస్ చేసాము. సో టోల్ మనీ మాత్రం ఆన్లైన్లో ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా జర్నీ. మేమైతే ప్రజెంట్ నక్కపల్లి టోల్ గేట్ రీచ్ అయ్యాము. టైం వచ్చేసి ఇప్పుడు 4:14 అయింది. సో ఇక్కడ ఏంటంటే శ్రీరామ టీ టైమ్ అని ఒక టీ షాప్ ఒకటి ఉంది. టీ షాప్లో అయితే టీ సూపర్గా ఉన్నాయి. మీరు ఈ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చినప్పుడు టీ అయితే టేస్ట్ చేయండి. సో భయ్య అయితే సూర్య భయ్య రైడ్ చేస్తున్నారనమాట. మేము వైజాగ్ వెళ్తున్నాం ప్రజెంట్. వైజాగ్ రీచ్ అయ్యేసరికి ఎంత టైం అయితే తెలియదు. సో ప్రజెంట్ అయితే 5% జర్నీ కంప్లీట్ చేసాం. ఇంకా 95% ఉంది. సో మీరు ఈ వ్లాగ్ అంతా చూస్తూ ఉండండి. ప్రజెంట్ ఇప్పుడు 5:20 అయింది. సో వైజాగ్ బైపాస్ రోడ్ ఉంది కదా, బైపాస్ రోడ్లో ఉన్నాం. ఇది మర్రిపాలెం అన్నమాట. మర్రిపాలెం దగ్గర ఉన్నాము. సో ఏంటంటే బైపాస్ రోడ్లో నెక్స్ట్ ఆనందపురం ఉంది కదా, ఆనందపురం దగ్గరికి వెళ్ళేసి ఆనందపురం నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. సో మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఈ 144 years తర్వాత వచ్చే కుంభమేళా ఉంది కదా, కుంభమేళకే వెళ్తున్నాం అన్నమాట, ప్రయాగ్రాజ్లో ఉండే కుంభమేళకి. సో ఇలాంటి అవకాశం వచ్చిందని అనుకోలేదు. ఇదంతా మా మాయ వాళ్ళు వచ్చింది, మా మాయ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు వచ్చింది. సో బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, వాళ్ళే మా మాయ వాళ్ళ కొలీగ్స్ అన్నమాట. సో క్యాబ్లో వెళ్తున్నాం మేము. ఇలాగా క్యాబ్ అని కాదు, ఇదే ఒక ప్రైవేట్ వెహికల్ వెళ్తున్నాం. చూసారు కదా వెహికల్ ఇది. మీరైతే వీడియో ఫాలో అవుతూ ఉండండి. కుంభమేళాలో ఎలా ఉంది ఏంటి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇది టాటా గ్లూకోజ్ కదా. Get some. ఫ్రెండ్స్, మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తెచ్చుకోకండి. మా రవి భయ్య వచ్చేసి బనానాస్ ఇచ్చారన్నమాట, ఆర్గానిక్ ఫుడ్ అంట. సో మీరు కూడా అలాగే చక్కెరకేళి ఆర్గానిక్ అరటిపళ్ళు తెచ్చుకోండి. ఆ శశాంక్ భయ్య వచ్చేసి 2 తిన్నారు ఇప్పటికి.
ఇంకోటి తినబోతున్నారు. ఇంకోటి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఏం తింటలేదు కానీ మిగతా వాళ్ళతో తింటున్నారు. తినకూడదా డ్రైవింగ్ చేసే వాళ్ళు? సో మేమైతే ఇప్పుడే వైజాగ్ దాటేసాం. భయ్యా శ్రీకాకుళంకి 47 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి మంచు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ ప్రయాణం చేసే వాళ్ళందరూ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మధ్య మధ్యలో రవి రవి అనుకుంటా నామస్మరణ చేస్తూ వెళ్ళాలి. శ్రావణ్ రవి. మంచు చూడండి భయ్యా ఎలా మంచు పడుతుందో. ఆల్మోస్ట్ కనపడలేదు. చూడండి భయ్యా మీకు అర్థమైపోతుంది మంచు ఎలా పడుతుందో. స్నాక్స్ మాత్రం మెయింటైన్ చేయండి. శ్రావణ్ రవి ఇచ్చిన అట్టిపళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఆర్గానిక్ అట్టిపళ్ళు. రవి ఇచ్చాడు, ఎక్కడ తెచ్చాడో తెలియట్లేదు. ఆర్గానిక్ అంటున్నాడు, ఇంట్లో తెచ్చాడో తెలియదు, పేరెంట్ తెచ్చా తెలియదు. ఎక్కడ వస్తారు? డ్రైవర్ మారిపోతున్నారు, కెప్టెన్ మారిపోతున్నారు. ఇప్పుడు సూర్య నుంచి కెప్టెన్ గోస్ట్ రైడర్ ఎక్కుతారు ఇప్పుడు. గోస్ట్ రైడర్ శశాంక్ భయ్ ఇప్పటి వరకు రూట్ ప్లాన్ క్రియేట్ చేశారన్నమాట, ఎలా వెళ్ళాలి ఏంటనేది. సో మాకు కార్ ఎక్కేంత వరకు రూట్ ప్లాన్ ఐడియా లేదు. శశాంక్ భయ్య క్రియేట్ చేయడం వల్లే మాకు ఎలా వెళ్ళాలి ఏంటని తెలిసింది. సో అర్థమవుతుంది, శశాంక్ భయ్యని అప్రిషియేట్ చేయాలి. క్లాస్ కూడా సరే ఇప్పుడు కేవలం రవి కోసం ఒడిశా వచ్చాం, ఒడిశా ప్లాన్ చేసాం. ఓకే బాయ్, సీ యూ. మళ్ళీ మరికొన్ని క్షణాల్లో కలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా భోజనం చేయాలనుకుంటే ఏపీలోనే చేయండి. ఏపీలో కాకుండా మీరు ఇంకెక్కడ భోజనం చేయాలన్నా సరే ఏపీ బోర్డర్ క్రాస్ అయిన తర్వాత మాత్రం కన్ఫామ్గా ఇబ్బంది పడతారు. సో ఏపీ దాటితే మీ బీపీ హైలో కానీ లోలో కానీ ఉంటుంది భోజనం కోసం ఎదుర్కొనేటప్పుడు. ఎందుకంటే పర్ఫెక్ట్ భోజనం మీకు నచ్చినట్టు దొరకాలంటే కష్టం అన్నమాట. వాళ్ళ ఏరియాలో వాళ్ళకి నచ్చిన భోజనం ఉంటుంది, అది మనకు అలవాటు అవడం కష్టం కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. ప్రేక్షకులకు తెలియజేయనిది ఏమనగా, ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళు కోస్ట్ రైడర్ శశాంక్ అన్న, పక్కన కూర్చున్న అతను డెవిల్ రైడర్ డెవిల్ మాస్టర్ నాగరాజుతో ప్రయాగ్రాజ్ ఈ ట్రిప్ మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవబోతుంది. మనం అయితే ఇప్పుడు శ్రీకాకుళంకి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. నాగరాజ్ ప్రయాగ్రాజ్. ఇచ్చాపురంకి 147 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. సో ఈ ట్రిప్ అంతా స్లోగన్ నాగరాజ్ టు ప్రయాగ్రాజ్ అనే స్లోగన్తో కంటిన్యూ అవుతుంది అన్నమాట. మీరు కూడా నాగరాజ్ టు ప్రయాగ్రాజ్ అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి మా అమ్మ ఇప్పుడే కార్లో నావిగేషన్ సెట్ చేశారు. మేము ఇంకా ప్రయాగ్రాజ్ చేరుకోవడానికి ఎంతో తక్కువ టైం పట్టింది, అంటే ఇంకా ఒక రోజు పట్టింది అన్నమాట. సో ఆ తక్కువ టైంలో ప్రయాగ్రాజ్ రీచ్ అవుతాం. మా మాయ అయితే ప్రయాగ్రాజ్ రీచ్ అయ్యే లోపల సైంటిస్ట్ అయ్యేలా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 8:46 అయింది. ప్రజెంట్ మేము ఇచ్చాపురం దగ్గరలో ఉన్న దాబా దగ్గరికి వచ్చాము. సో ఇక్కడే డిన్నర్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఏపీ బోర్డర్ దగ్గరికి వచ్చేసాం. సో అందుకని ఇక్కడ కొన్ని హిందీలో కూడా రాసి ఉన్నాయి చూడండి మీరు. ధనలక్ష్మి దాబా. ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది తిన్నాక చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఫాలో అవుతూ ఉండండి. మా దగ్గర పుల్కలా ఉంది. దిస్ ఈజ్ మష్రూమ్ కర్రీ.
హియర్ ఈజ్ అవర్ ఆర్గానిక్ రవి అన్న. ఓ బాటిల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ధనలక్ష్మి డాబాలో డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇచ్చాపురం అన్నమాట లాస్ట్ ఇక్కడ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ ఒరిస్సా అన్నమాట. ఒరిస్సా నుంచి ఒక రూట్లో వెళ్తే మనం డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ వరకు వెళ్ళొచ్చు. సో మేము ఇక్కడ నుంచి వీడియో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాం. వీడియో ఆఫ్ చేసేసి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ మేము రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. రెస్ట్ తీసుకొని మార్నింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు వరకు చూసారు కదా వీడియో. మేమైతే 2:30 స్టార్ట్ అయ్యాము ఈరోజు. 2:30 స్టార్ట్ అయ్యి ఇప్పుడు 9:30 అవుతుంది. సో ఇంకా 21 అవర్స్ జర్నీ చేయాలి. సో మీరైతే వీడియో కంప్లీట్గా చూస్తూ ఉండండి. ఎవరైతే ప్రయాగ్రాజ్ రాలేకపోయారో వాళ్ళు మన వీడియో ద్వారా ప్రయాగ్రాజ్ ఎలా ఉంది, ఈ 144 ఇయర్స్ తర్వాత వచ్చే కుంభమేళ ఎలా ఉంది అన్నీ డీటెయిల్గా చూడండి. సో నేనైతే కంప్లీట్గా చూపించడానికి ట్రై చేస్తాను. నాకు కుదిరినంత మీకు చూపిస్తాను. ఏదో వీడియో చూసి లైక్ చేయండి. సో సెయిల్ విత్ నరేన్ అనే యూట్యూబ్ ఛానల్ మర్చిపోకుండా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఫాలో అవర్ ఛానల్. ఆకాశవాణి 109 మీకోసం పాటలు వేస్తున్నవారు చిరనాగరాజు, పక్కన కూర్చొని డ్రైవ్ చేస్తున్నవారు శశాంక్ అన్న. మీకోసం పాటలు సమర్పిస్తున్నవారు చక్రి. నా పక్కన ఉన్న పేరు సూర్యాబాయ్ అన్న, ఈ ప్రమోద్ అన్న. నా బ్యాక్ సైడ్ ఉన్న అన్న పేరు ఆర్గానిక్ రవి అన్న. ఈరోజు ఆకాశవాణి 109 ఈరోజు సమాప్తం. ఫ్రెండ్స్, ఇప్పుడే ఆంధ్ర బోర్డర్ క్రాస్ చేసి ఒరిస్సాకి ఎంటర్ అయ్యాము. సో ఒరిస్సా అయితే కలర్ఫుల్గా ఉందన్నమాట లైటింగ్స్తో. సో ఒరిస్సాలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే రోడ్లు అయితే బాగున్నాయి, బట్ ఇల్లే అన్నీ రోడ్డుకి పక్క పక్కన కట్టున్నాయి అన్నమాట. అలా ఉండటం వల్ల రోడ్డు అయితే ఇరుగ్గా అయిపోతున్నాయి. ఇక్కడ ఓన్లీ పరంపర నుంచి మనకి ఇది షార్ట్ కట్లు 25 కిలోమీటర్లు కొంచెం సింగిల్ రోడ్ వస్తుంది. 25 కిలోమీటర్స్ తర్వాత హైవే వస్తుంది, నేషనల్ హైవే 59. ఫ్రెండ్స్, మేము వెళ్ళే రూట్లో అయితే కొన్ని ప్లేసెస్లో ఫారెస్ట్ ఏరియాలో ట్రావెల్ చేయాలి. ఒక్కళ్ళే ట్రావెల్ చేస్తున్నట్టయితే వెళ్ళొద్దు. గ్రూప్ ఆఫ్ పీపుల్ అట్లీస్ట్ 6 మెంబర్స్ కంటే ఏవో ఉంటే ట్రావెల్ చేయండి. ఫారెస్ట్ ఏరియానా? దీంట్లోనే ఉందా పెట్రోల్ బంక్? ఈ రోడ్లోనే నయ్యారా? ఫ్రెండ్స్, ఇది ఒరిస్సాలో ఒక ఏరియా అన్నమాట. ఏంటంటే ఒరిస్సాలో మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే 10 తర్వాత పెట్రోల్ బంకులు ఏవి ఓపెన్లో ఉండలేదు. సో ఎక్కడ చూసినా సరే పెట్రోల్ బంకులన్నీ క్లోజ్గా ఉంటున్నాయి. జనాలు కూడా ఎక్కువగా తిరగట్లేదు అన్నమాట. వచ్చేటప్పుడు మీరు ఎక్కడన్నా 10 తర్వాత అయితే ఎక్కడన్నా ఆగిపోండి. ఆగిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను చదువుతున్నాగా ఏదైనా ఒక ప్లేస్లో ఆగిపోయి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. సో నయారా అనే ఒక పెట్రోల్ బంక్ తప్ప మిగతా పెట్రోల్ బంకులు అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. హెచ్పి కానీ ఏదైతే మనకి భారత్ పెట్రోల్ కానీ ఇలా ఉన్నాయో అన్ని పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. సో మేమైతే ఇప్పుడు ఒక ఏరియాలో ఉన్నాం. ఏరియా దాటిన తర్వాత ఘాట్ రోడ్ వస్తుందంట. సో 11 కిలోమీటర్ ఘాట్ రోడ్. ఆ ఘాట్ రోడ్కి వెళ్ళకుండా చాలా వెహికల్స్ ఇక్కడ ఆగిపోయాయి. మన లంబసింగ్ కానీ అరకు కానీ ఉన్నాయి కదా, అలా ఉంటాయంట. సో అందుకనే చాలా వెహికల్స్ ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి. మేము కూడా ఇక్కడ ఆగిపోయాం. మేము ఆగిన ఈ ఏరియాలో అయితే అన్ని షాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేదంటే టీ కానీ కావాలంటే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటు మీరు ఒక ట్రావెల్ గైడ్ని తీసుకెళ్ళాలి. అతను ఆ నేటివ్ లాంగ్వేజ్ కానీ హిందీ కానీ ప్రాపర్గా మాట్లాడాలి. మా ట్రావెల్ గైడ్ అయితే ప్రమోద్ భయ్య అన్నమాట.
ఫ్రెండ్స్, ఈ ఒరిస్సాలో అయితే 10 తర్వాత ఏ పెట్రోల్ బంక్ ఓపెన్లో ఉండట్లేదు. సో మీరు పెట్రోల్కి ఇబ్బంది పడతారన్నమాట ఒరిస్సా వస్తే. ఓన్లీ ఒక పెట్రోల్ బంకే ఓపెన్లో ఉంది. సో అదే నయ్యారా. సో నేను ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్లో ఉన్నాను. సో ఇది ఒక్కటే ఓపెన్లో ఉందన్నమాట. ఎందుకో నాకు రీజన్ తెలియదు. సో ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 103 రూపీస్ ఉంది. డీజిల్ కాస్ట్ వచ్చేసి 94.24 రూపీస్ ఉంది. సో మీరు ఒరిస్సా వచ్చినప్పుడు చూసుకోండి. మేమైతే ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ స్టేషన్లోనే ఉన్నాం అన్నమాట. టైం వచ్చేసి 12:45 అవుతుంది. 12:45 ఏమో. పెట్రోల్ బంక్లోనే ఇంకా కార్ ఆపేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. మిగతాదంతా ఘాట్ రోడ్ ఉంది. భయ్యా 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 ఇక్కడ మన సూర్యాబాయ్ అయితే బస్ డ్రైవర్ నిద్రపోతుంటే లేపుతున్నాడు. సో బస్సులో స్లీపర్ బస్ అది, పడుకోవడానికి ఏమైనా ప్లేసెస్ ఉందా అని అడగడానికి లేపుతున్నాడు. ఆ బస్ డ్రైవర్ ఎంత లేపినా కానీ లెగలేదు. ఇంకా లేచిన తర్వాత కూడా మేమేదో దొంగతనం చేయడానికి వచ్చామని చెప్పేసి మమ్మల్ని చూసి భయపడిపోతున్నాడు. అన్ని డోర్లు వేసేసుకుంటున్నాడు అన్నమాట. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి అక్కడ. అందరూ భయపడుతూ ఉంటారు మనల్ని చూసి గుంపుగా వెళ్తే. సో మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే నిద్రపోవడానికి కూడా ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఏమన్నా బెడ్ కానీ ఉంటాయి కదా, పట్టాలు కానీ తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళడం వల్ల చేపలు కానీ దుప్పట్లు కానీ తీసుకొని వెళ్ళడం వల్ల సో ఏదైనా ఏరియాలో స్టే చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా నిద్రపోవచ్చు. సో నేను ట్రావెల్ చేశాను కదా, మా గ్రూప్తో ట్రావెల్ చేసినప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒరిస్సా ఏరియాలో నైట్ టైం మాత్రం క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. చాలా ఫ్రీజ్ అయిపోతాం అన్నమాట. అది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. సో మీరు అన్నీ ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ సెయిల్ విత్ నరేన్ని, నరేన్తో ప్రయాణం అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ మీ నరేన్.